ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రభు ఈ వాక్యభాగం ద్వారా మనల్ని ఏ విధంగా ధైర్యపరుస్తున్నారు, మనతో ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథంలో యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని వాక్యం ఎంతో వివరంగా మాట్లాడుతుంది. భక్తుడి మాటలు చాలా మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిజముగానే మనము దేవునిలో ఆనందించడం వల్ల బలం పొందుకుంటాం. ఎందుకు అనగా మనము మరి ఏ విషయంలోనైనా సరే బలము మనం పొందుకోవాలి అంటే మొదటిగా మనం సంతోషంగా ఉండగలగాలి, ఆనందంగా ఉండగలగాలి. అయితే ఈ లోకస్తులు మాత్రం అంటే ఏసు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాల్లో ప్రభు వైపు చూడరు కానీ, ప్రభులు ఆనందించరు కానీ, మరి లోకంలో అనేక విషయాలు ఉంటాయి కాబట్టి దానిని బట్టి వాళ్ళు ఆనందించేవారుగా ఉంటారు. లోకంలో లోకాశ, నేత్రాశ, శరీరాశ, ఇలా జీవపుటంబము ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిని బట్టి ఆనందిస్తుంటారు. కొంతమంది వాళ్ళు వేసుకున్న నగలను బట్టి ఆనందిస్తారు, దానిలో ఆనందం వెతుక్కుంటారు. కొంతమంది వాళ్ళు వేసుకున్న ఖరీదైన వస్త్రాలను బట్టి ఆనందిస్తుంటారు, దానిలో ఆనందాన్ని వెతుక్కుంటారు. కొంతమంది ఇంకా సినిమాలని, ఇట్లా ఈ లోకానికి సంబంధించిన ఏదైతే కొన్ని ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయో వాటిలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా అనేక మంది వాళ్ళ ఆనందాలను వెతుక్కుంటారు. కానీ క్రైస్తవులమైన మనం మాత్రం మరి ప్రభువులోనే ఆనందించాలి. వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు కూడా లోకస్తుల వలె మరి వేరే వాటిలో ఆనందం వెతుక్కుంటున్నావా? లేదా నీ ప్రభువులోనే నువ్వు ఆనందిస్తున్నావా? నీ ప్రభువులో నువ్వు ఆనందించడం వల్ల నువ్వు బలం పొందుకుంటావని అసలు నీకు తెలుస్తుందా? మరి ఈ విషయాలన్నీ కూడా ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నారు కాబట్టి ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు నీ ఆనందం ఎవరిలో ఉంది? మరి నువ్వు ఎవరిలో ఆనందించగలుగుతున్నావు? మరి ఎవరిలో నీవు ఉన్నావు? నీ జీవితం ఎవరిలో సాగుతుంది? ఇవన్నీ కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఎందుకంటే చాలా వివరంగా భక్తుడు నెహెమ్యా గ్రంథం నుంచి మాట్లాడుతున్నాడు. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమంతులు అని. కాబట్టి మన ఆనందం యేసే అయి ఉన్నప్పుడు ఆయనలో మనం బలం పొందుకుంటాం. మనం ఎంత బలహీనమైనా అయి ఉండొచ్చు. వింటున్న మిత్రమా, నీవు ఒకవేళ బలహీనుడివై ఉండొచ్చు, శారీరకంగా నువ్వు చాలా బలహీనుడివి అయి ఉండొచ్చు. కానీ నువ్వు బలహీనుడివైనా నీ ప్రభు బలవంతుడు కాబట్టి ఆయనను బట్టి తప్పకుండా నీవు బలవంతురాలుగా నువ్వు మార్చబడతావు. అయితే ముందు నువ్వు చేయాల్సిన పని నీ ఆనందం, నీ సంతోషం అంతా ఆయనలో నువ్వు వెతుక్కోవాలి. ఆయనలో వెతుక్కున్నప్పుడు నీకు తప్పకుండా ఆనందాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి ప్రభు కృప చూపిస్తారు. అంతేకాకుండా ఆయనలో నువ్వు ఆనందించడం వల్ల బలం పొందుకోగలుగుతావు. కాబట్టి మరి ఇప్పుడే ప్రభు నీతో మాట్లాడుతున్నారు కదా. ఆయన నీతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే నిజంగా ఈ వాక్యభాగం ద్వారా ఆయన నిన్ను ఎంతగానో ధైర్యపరుస్తున్నారు, నిన్ను బలపరుస్తున్నారు, నీకు ఓదార్పునిస్తున్నాడు, నీకు ఆయన ఆదరణ ఇస్తున్నాడు. కాబట్టి నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఎంత మాత్రము కూడా మరి ప్రభు నిన్ను విడిచిపెట్టడానికి గ్రహించు. మరి నీవు ధైర్యం కలిగి ఉండు. నీ ఆత్మీయ జీవితంలో ఎవరి వైపు చూడకుండా, అనగా మనుషుల సహాయము నీకు మరి కొంతవరకే సహాయం చేయగలుగుతుంది. మనుషుల సహాయం వ్యర్థమే, కానీ ప్రభు సహాయం ఉంటే నీకు చాలా సంతోషంగా నువ్వు ఉండగలుగుతావు, ఆయనలో నువ్వు ఆనందించగలుగుతావు. కాబట్టి లేఖనాల్లో చెప్పినట్లుగా మరి నెహెమ్యా గ్రంథం నుండి భక్తులు మాట్లాడినట్లుగా మరి మిత్రమా, ఈరోజు నీవు మరి ఎక్కడ ఉన్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభువులో ఆనందించడం నేర్చుకో. నీకు ఏది ఉన్నా లేకపోయినా, నీలో సంతోషం ఉన్నా లేకపోయినా, నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినా, నీ సమస్యల వల్ల నీవు చిక్కుకుపోయినా సరే, నీ దేవుడైతే నీకు తప్పకుండా సహాయం చేస్తారు. నీవు కూడా హబక్కూకు వలె మరి దేవుళ్ళు ఆనందించగలగాలి. హబక్కూకు అదే కదా అంటాడు, నా దగ్గర ఏమీ లేవు, నా పరిస్థితి అంతా చాలా దిగజారిపోయింది, అయినను నాకు మరి దేవుల్లోనే ఆనందము, నా రక్షణ కట్టేందు నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను అంటాడు. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యమో కదా హబక్కూకుది. నీవు కూడా ఈరోజు అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. హబక్కూకు వంటి విశ్వాసం ఈరోజు నీలో ఉందా లేదా? హబక్కూకు వల్ల నీవు కూడా ఏమున్నా లేకపోయినా నీ ప్రభువులు ఆనందించగలుగుతున్నావా అని ఒక్కసారి ఈరోజు నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే మరి నీకే అర్థమవుతుంది నీ పరిస్థితి ఏంటనేది. ఒకవేళ నీవు ప్రభువుని ఇంకా దూషించే పరిస్థితిలో ఉన్నావేమో, నీ స్థితిగతులను బట్టి నీవు కూడా మారుతూ ఉన్నావేమో, నీ ఆలోచన విధానం, ప్రవర్తన, మనస్సు ఊరికనే మారిపోతుందేమో, ప్రభువుకు దూరమయ్యే మనసు ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నారు కదా, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమందుదురు. కాబట్టి నీ ఆనందం, నీ సంతోషం, నీ బలం అంతా కూడా యేసయ్య అయి ఉండాలి. తప్పకుండా యేసులోనే నువ్వు సంతోషించగలగాలి. ఆయనే నీకు ఆశ్రయదుర్గముగా, రక్షణ శృంగంగా ఉండి మరణం వరకు కూడా నీకు తోడుకుంటారు. ఆయన
నిజంగా ఎంత గొప్ప ధన్యత క్రైస్తవులకు తప్ప వేరెవరికి ఉంది? వేరెవరికి ఇటువంటి భరోసా ఉండదు, ఇటువంటి నిరీక్షణ ఉండదు. కానీ క్రైస్తవులైన నీకు దేవుడు ఆ భరోసా ఇచ్చారు కాబట్టి నువ్వు ఇంకెంత మాత్రం వెనుదిరిగి చూడక ధైర్యం కలిగి ఆనందంగా నీ ప్రభువులో మరి ఆనందించు. అంతేకాకుండా ఆయనలో బలం పొందుకో. అటు కృప ప్రభు దయచేయునుగాక. ఆమేన్.